అలాగే ప్రీతి అండ్ ఉదయ్ కూడా నన్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తోంది, మమ్మల్ని థ్రెటన్ చేస్తోంది అని చెప్పి. ఏం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే, సంవత్సరం క్రితం ఆవిడ ఈయన ఫోన్ తీసుకెళ్ళిపోయిందిట. మరి ఆ ఫోన్ గురించి ఇదే పిఎస్లో ఇక్కడ అబ్బాయి ఉదయ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, కానీ దాని గురించి చర్య తీసుకోకపోగా ఆ ఫోన్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన సెన్సిటివ్ అమ్మాయి డాన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మాయి పెట్టుకొని వాటిని ఎప్పటికప్పుడు నేను బయట పెడతాను. శేఖర్ భాష గారు కొద్దిసేపటి క్రితమే అటు లావణ్య ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీకి ఒక ఆడియో క్లిప్ని కూడా రిలీజ్ చేసింది. ఒక్కసారి విందాం. ఎందుకంటే గతంలో ప్రీతి స్వయాన, ఒక్క నిమిషం, స్వయాన ఎవరైతే మన మీ గురించి అంటే ఆడియన్స్ ఏదైనా సరే ఎవిడెన్స్ కావాలి అని చెప్పేసి ఇవ్వండి అని ఒక్కసారి వినండి. నాకు ఒకరు మెసేజ్ చేశారు, ఇలా వచ్చి మాట్లాడు అది చెప్పి, అది అంటే ఎవరు మెసేజ్ చేశాడు నీకు, అసలు నువ్వు ఎందుకు ఇందులో ఉంటున్నావు అని అంటే మెసేజ్ ఓపెన్ చేసి చెప్తుంది, ఉదయ్ ఇది ఫాలో అవ్వట్లేదు అక్క, ఉదయ్ వాడు ఎవడో కూడా తెలియదు బేసిక్గా. సో చూడగానే అది వీడెందుకు మెసేజ్ చేశాను చూడగానే శేఖర్ ఏ నెంబర్ నుంచి వచ్చింది 9000 ఇన్స్టాగ్రామ్ ఇంట్లో రాదు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి వాడి ప్రొఫైల్ అంటనా వాడి ప్రొఫైల్ చూసాను అక్క, నా కల్లారా పంపించి ఒకసారి స్క్రీన్ షాట్ నేను ఉదయ్ ఫోన్లో నుంచి స్క్రీన్ రికార్డ్ చేసిన వాళ్ళలో పంపించుకొని నీకు పంపిస్తాను. ఓకేనా? ఓకే. ఉదయ్తోనే ఉన్నావా? ఉదయ్తోనే ఉన్నా. ఇందాక ఉదయ్ ఫాలో అవ్వట్లేదు న్యూస్, వాళ్ళ డాడీ సర్జరీ ఉందని చెప్పాను కదా. సో దాంట్లో ఇది ఉన్నాడు ఉదయ్ న్యూస్ ఫాలో అవ్వట్టు. ఉదయ్ కష్టపడి ఎవడో కూడా తెలియదు, పిచ్చోడు ఉదయ్. నేను చూసి అదే పిచ్చోడా నీకు అర్థం తెలియదారా, వీడెవడో వీడేరా ఇప్పుడు మెయిన్ ఇది చేస్తుంది అంటే, అవునా నాకు తెలియదే, నాకు నిజంగా న్యూస్ లోకి రావట్లేదు అంటే, పిచ్చోడా నువ్వేం రావు బట్ చెప్పు అంటే సర్లే అని చెప్పి నేను వాష్రూమ్కి వచ్చి ఇప్పుడు చెప్తున్నా అక్క నీకు. ఏమడుగుతున్నాడంట? మెసేజ్ చేశాడు హాయ్ ఉదయ్ అది అని చెప్పి. నేను స్క్రీన్ రికార్డ్ పంపిస్తాను 1 hour పక్క. ఓకేనా? అందరికి మెసేజ్ అయితే అందరికి చేస్తున్నాడు, నాకైతే వాట్సాప్ చేశాడు అందరికి. వాట్సాప్ నాకు వస్తే నేను డైరెక్ట్ ఇచ్చి పడదైతే అక్క, నీకు తెలుసు. వాడు అసలు నిన్న సారీ చెప్పన్నాడు, సరే అని సారీ చెప్పినా అయినా వస్తున్నాడు అంటే వాడు చూడు ఎప్పుడు చేశాడు డబ్బులు ఈ రోజే చేశాడు అక్క, ఈ రోజు నిన్నను. ఒక్కసారి పంపించవా కొంచెం? ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడుతున్నా మళ్ళీ ఇది ఒకటి నాకైతే మెసేజ్ రాలేదు కానీ, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అక్క? నేను పంపిస్తాను. ఇప్పుడు అతని పర్సనల్ టార్గెట్ అంతా కూడా నేనే, అది అంటే అన్న చేస్తున్నాడు, ఆయనకి ఏం సంబంధం? రాజ్ చేపిస్తున్నాడు అని అంటున్నాడు. బట్ రాజు కూడా అదే అంటున్నాడు. కాల్ ఇన్స్టాగ్రామ్ లో కాల్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి నీకు తగ్గన మాట్లాడాలనుకుంటున్నాడు, మా ఫ్యామిలీ జోలికి వస్తుంది తను, అది ఎవరేం రాలేదు. నేను అన్నా పిచ్చోడా నీకు అర్థం కావట్లేదా? Many things that should come out, she's not taking any of it. ఇప్పుడు తప్పులు చేశారంటే అందరికీ చేశారు, దగ్గర పడుకోరు అంతమందికి. అదే అన్నా, ఎవ్రీవన్ డూ మిస్టేక్స్. మనం ఏం పై నుంచి దిగి రాలేదు, అందరం ఒకేలా. I told him the same thing. లేదు నాకు పై న్యూస్ లో అది ఇది రావడం, మా ఇంట్లో అంత సీన్ అవుతుంది అంటే నువ్వేం ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోదామని శేఖర్ భాష దగ్గరికి. కాదక్క, ఇప్పుడు నీకు చెప్తే ఇంకా రక్షించాలని చెప్పి భయపడుతున్నాడు. మళ్ళీ అదేమన్నా న్యూస్ లోకి వెళ్తుందేమో అని చెప్పి పేరు బేసిక్ ఉదయ్ పేరు రావాలని లేదంట. ఓకే, నేనెందుకు నాకు ఆంటీగా చేస్తేనే నేను అదే చెప్తాను, పిచ్చోడా నీకు అర్థం
ఇంకా మాకేనే అది కూడా ఉదయ్ స్కూల్లో ఇప్పటి వరకు. సో వాడికి ఏం తెలియదు. అండ్ ఆయన కూడా ఏం చెప్పాడంటే మేము మాట్లాడుకోవట్లేదు, వీఆర్ నాట్ టాకింగ్ అండ్ ఐ వాంట్ టు డిస్కస్ దిస్ టాపిక్ ఆల్సో అని చెప్పి చెప్తాడు. అంటే ఏమని ఆమె గురించి ఏమైనా ఉంటే చెప్పమంటున్నాడా లేకపోతే ఏమైనా అడుగుతున్నాడంట? ఒకసారి నేను మళ్ళీ ఆయనకి కాల్ చేస్తాను. అంటే చెప్పు, ఇక్కడ ఉదయ్ నేనైతే ట్రబుల్ చేయాలనుకోలేదు. ఎగ్జాక్ట్లీ. శేఖర్ భాష గారు చెప్పండి, అంటే ఈ ఆడియో క్లిప్లో ఉన్నటువంటి వాళ్ళు అటు ప్రీతి లావణ్యనేనా లేకపోతే ఇది ఫేక్ ఆడియోనా? అనిపిస్తుంది నాకు ప్రీతినే అనిపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు, ప్రీతి అనే అనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఉదయ్ గురించి మాట్లాడుతున్నారు అండ్ మధ్యలో నా గురించి కూడా మాట్లాడుతున్నారు. నాకు చాలా లీడ్స్ వచ్చాయి. లైక్ ఆడియో విన్నప్పుడు నాకు బన్ను ఎవరు, శివ ఎవరు, కార్తీక్ ఎవడు, నాకు భలే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. వీళ్ళందరూ ఎవరు తెలుసుకోవడానికి నేను ట్రై చేశాను. సో నాకు కొన్ని లీడ్స్ కొంతమంది ఇచ్చారు. సో కొంతమంది అంటే నేను చాలాసార్లు నా వాట్సాప్లోనే చెక్ చేసుకునేవాడిని. ఒకరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నాకు చాలానే లీడ్స్ వచ్చినాయి. అందులో కొంతమంది ఇస్నాపూర్ నుంచి మెసేజ్ చేశారు, కొంతమంది అలా మెసేజ్ చేశారు. అందులో ఇదిగో వీడిని అడిగితే వీడిని గెలిగితే నీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుందన్న ఎలా వచ్చారు. సో ఆ ఉదయ్ ఈ ఉదయం కూడా నాకు తెలియదు, జస్ట్ ఒక ఉదయ్ అనే పేరు వచ్చిందే. సో నేను మెసేజ్ చేశాను హాయ్. ఎగ్జాక్ట్లీ, మీరే హాయ్ అని మెసేజ్ చేశారు అని చెప్పేసి అక్కడ ఆడియో క్లిప్లో కూడా చాలా క్లియర్గా ఉంది, మీరు అగ్రీ చేస్తున్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే మీ అడ్వకేట్ మాట్లాడినప్పుడు ఎందుకు ఇన్ని రోజుల నుంచి అటు ముందుకు రాలేదు అని అంటే, ఇప్పుడు శేఖర్ భాష వచ్చి బయటికి ఫైట్ చేయడంతో వాళ్ళు అప్రోచ్ అయ్యారు అని చెప్పారు. అంటే మీరు అప్రోచ్ అయ్యారా లేదంటే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఇక్కడ ఇద్దరు, అటు అడ్వకేట్ ఒక విధంగా చెప్తున్నారు, మీరు ఒక విధంగా చెప్తున్నారు. ఎవరిని అప్రోచ్ అయ్యారు? అదేంటున్నా, నేనే ఫస్ట్ ఉదయ్కి మెసేజ్ పెట్టాను హాయ్, అది కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. ఉదయ్కే కాదు, ఎవరైతే నాకు కొంతమంది లీడ్స్ పంపిస్తుంది, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి పెట్టు నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ అబ్బాయికి పెట్టిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేను చాలా క్యూరియస్గానే ఉన్నాను. ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు రాబట్టాలని చెప్పి తెలుసుకోవడానికి నేను పెట్టాను. దాంట్లో ఆవిడ ఫ్రెండ్ అయితే ఏంటి, ఇంకెవడ ఫ్రెండ్ అయితే ఏంటి. సో బేసికల్లీ మనం ఇన్వెస్టిగేట్ చేస్తేనే కదా తెలిసేది వాళ్ళని. అందుకనే ఉదయ్కి పెట్టాను. తర్వాత వాళ్ళ బన్ను అని ఎవరో ఉన్నారు, అతనికి కూడా ఫోన్ చేశాను. అది కూడా ఆవిడకి తెలుసు. మా పన్నోడికి ఎందుకు ఫోన్ ఎందుకు చేస్తాం, ఆ రోజు నువ్వు ఉన్నావు, అక్కడ ఉన్నావు, జరిగిందేంటో చెప్తావు, చాలా క్లియర్గా ఉందంటే వాడు చాలా తెలియగా నాకేం గుర్తులేదు సార్ అన్నాడు. వాడు తర్వాత వెళ్ళి ఆవిడకి చెప్పాడు. ఆ విషయం నాకు అర్థమైంది. అంత క్లియర్గా వినిపించాను కూడా. అరే జరిగింది అక్కడ బన్ను అంటే నువ్వే కదా బన్ను అంటే నేనే, సరే చెప్పలేదు. కొంతమంది ఓపెన్ అయ్యారు. అయితే ఉదయ్కి మెసేజ్ చేసినప్పుడు కూడా ఉదయ్ పెద్ద రెస్పాండ్ అవ్వాల. కాకపోతే నేను ఎప్పుడైతే వీళ్ళని ప్రోబ్ చేస్తున్నాను అని తెలిసిందో ఆవిడికి డౌట్ వచ్చేసింది. వీడియో మెల్లగా ఎట్లా ఒకట తీగ లాగేస్తాడు, డొంకంతా కదిలిపోతుంది నాకు అని చెప్పి మెల్లగా ఏం చేసింది, వీళ్ళని భయపెట్టడం మొదలెట్టింది.